ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం శ్రీ సద్గురు పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత. అయితే ఈ యొక్క భగవద్గీతను గురించి మనం మొట్టమొదటగా తెలుసుకోవాలి అంటే ఈ విశ్వము అనబడేటువంటి ఈ ప్రపంచం యొక్క వాంగ్మయమునందు అంటే ప్రపంచమంతా శబ్దముల చేత మాటల చేత వాక్కుల చేత నిండిపోయి ఉన్నది. ఆ యొక్క విశ్వవాంగ్మయమునందు గీత వంటి గీత ఎంతటి మహత్తరమైనటువంటి గ్రంథము అనేటువంటిది, ఆ గ్రంథరాజము అనబడేటువంటిది మరొకటి లేనే లేదు అని చెప్పాలి. తక్కినటువంటి సాహిత్యం అంతా కూడా మానవుల చేత నిర్మించబడినటువంటిదే. అదే గీత అయితే భగవంతుని చేత నిర్మించబడినది. అంటే మాయాకి అంతర్గతుడైనటువంటి మానవుని చేత, మాయకు లోబడినటువంటి మానవుని చేత నిర్మితమైన వస్తువు ఎక్కడ? మాయకు అతీతుడైనటువంటి భగవంతుని చేత సృజింపబడినటువంటి పదార్థం ఎక్కడ అంటే బోధించింది అవతారమూర్తి అని, విన్నది అధికారమూర్తి. ఎవడు బోధించాడు? పరమాత్మ. ఎవడు విన్నాడు అంటే నరుడు. ఆ నరుడు ఆ పరమాత్మ బోధించడానికి వినడానికి అర్హత అధికారి ఎవరు అంటే అర్జునుడు. అంటే ఇక్కడ బోధించినటువంటిది అమృతమూర్తి, వినినటువంటిది అధికారమూర్తి. బోధించింది పరమాత్ముడు, విన్నది మహాత్ముడు. బోధించింది పురుషోత్తముడు, విన్నది నరోత్తముడు. ఈ ప్రకారంగా అద్భుతమైనటువంటి పటిమ కలిగిన గురు శిష్యుల యొక్క సమ్మేళనమునందు ఆవిర్భవించినటువంటి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని కలగజేసే అమరవాణియే గీత కదా. అంటే ఈ నరుడు నారాయణుడు అంటే ఈ నరనారాయణుడి యొక్క తపస్సు యొక్క ఫలితమే గీత. శ్రీకృష్ణ అర్జునుల యొక్క దివ్యమైనటువంటి సంసర్గంతో పుట్టినటువంటి సంభాషణ ఏదైతే ఉన్నదో అదే గీత. వారు ఇద్దరూ కూడా అంటే వారి ఇరువురి యొక్క అటువంటి అలౌకికమైనటువంటి సంవాదాన్ని ఈ జగత్తు విఖ్యాత రచయితులైనటువంటి శ్రీ వేదవ్యాస మునీంద్రుడు చందోబద్ధం చేశాడు. అపారమైనటువంటి కరుణతో లోకానికి ప్రసాదించాడు. ఈ విధంగా మహనీయులైనటువంటి ఆ ముగ్గురు కూడా తపస్సంపన్నుల కృపావిశేషము చేత గీత అనేటువంటిది ప్రపంచమునందు ఆవిర్భవించింది. అలా గీత ప్రపంచమునందు పుట్టి సర్వజనులకు కూడా నిశ్రేయస్కరమై వెలయుచూ ఉన్నది. ఎటువంటి శ్రేయస్సును కలగజేస్తుంది అంటే వానికి ఇంకా కావలసినటువంటిది లేదు అనబడేటువంటి సంపూర్ణమైనటువంటి స్థాయిని కలగజేస్తూ ఉన్నది. ఎవరి గీత చక్కగా ఉంటుందో అంటే ఇప్పుడు మనం నుదుటి గీతలు లేదా చేతి గీతలు అని చెప్పుకుంటాం కదా, అలాగే ఎవరి గీత చక్కగా ఉంటుందో వారు అటువంటి గీతనే ఆశ్రయించి నిస్సందేహంగా కూడా తరించిపోతారు. ఎవరి నుదుటి గీత చక్కగా ఉంటే వారు మాత్రమే ఈ భగవంతుని ద్వారా వెలువడినటువంటి గీతను అనుసరిస్తారు. అలా ఆ గీతను ఆశ్రయించి ఎటువంటి సందేహము లేకుండా తరించిపోతారు. వాస్తవానికి జీవుల యొక్క పుణ్యము అనేటువంటిది ఫలించేటప్పుడు మాత్రమే ఈ గీత వంటి అత్యద్భుతమైనటువంటి పారలౌకికమైనటువంటి ఈ గ్రంథరాజాలు అనబడే జనుల పాలిట వచ్చి చేరుతూ ఉంటాయి. కాబట్టి గీత యొక్క అనన్య సామాన్యమైనటువంటి ప్రతిభను, అఖండమైన శక్తి సామర్థ్యాన్ని కూడా అపారమైనటువంటి మహిమను కూడా పరికించి చూసినట్లయితే ఎవ్వరికైనా సరే దానిపై పరమ పూజ్యభావమే ఉత్పన్నమవుతుంది.
భక్తి శ్రద్ధలు అనేటువంటివి ఉదయించకుండా ఏమాత్రము ఆగవు. కాబట్టి అటువంటి లోకోత్తరమైనటువంటి దివ్య వాంగ్మయ రూపమే అయినా అటువంటి దివ్యమైన భవ్యమైన వాక్కులతో ఉన్నటువంటి దాని యొక్క పుట్టు పూర్వోత్తరాలను, స్వరూపము స్వభావాలను, మహిమ విశేషాలను కూడా విచారించడం అనేటువంటిది మన కనీస కర్తవ్యం కదా అని చెబుతూ, అంటే శ్రీకృష్ణ పరమాత్మ తన యొక్క జీవితకాలమునందు 2 గానాలు చేశాడు. అంటే ఒకటేమో మురళీగానం, రెండవదేమో గీతాగానం చేశాడు. ఏది ఆయన సశరీరంగా ఉన్నప్పుడు. అయితే మురళీగానం యొక్క మాధుర్యాన్ని ఎవరు అనుసరించారు, ఎవరు ఆస్వాదించారు అంటే గోపికలు మాత్రమే పూర్తిగా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క మురళీగానాన్ని అప్పుడు ఆ సమయంలో ఉన్నటువంటి గోపికలు, గోవులు, ఆ పరిసరాలు కూడా పూర్తిగా ఆస్వాదించినవి. ఇతరమైనటువంటి వారు ఆ కాలంలో ఆ గానం యొక్క రసామృతాన్ని ఒకంత పానం చేసి ధన్యులే అయ్యారు. ఏ విధంగా? ఇంకా గోపికలు మాత్రమే కాదు, అక్కడ ఉన్నటువంటి పరిసరాలు, మరి ఫణులు అంటే పాములు, ఆ పరిసర వృక్షాలు, చెట్లు, గోవులు, లేగలు, మరి గోపాలురు, మిగిలినటువంటి వారంతా కూడా ఆ యొక్క ఆయన చేత చేయబడినటువంటి గాన రసామృతాన్ని, ఆ అమృతాన్ని ఒకంత సేవించి ధన్యులయ్యారు. ఆ గానాన్ని విన్నటువంటి ప్రతి ఒక్కరూ ధన్యులే అయ్యారు. ఆ మురళీగానము ఎటువంటిది అనేది మనకు తెలుసా? తెలియదు. పోనీ తెలియదా? తెలిసి ఉంటుందేమో. ఎందుకు? మనము అప్పుడు ఆ శరీరాలతో ఉద్భవించి ఉంటామేమో. అదే లేకపోతే ఇప్పుడు మళ్ళీ గీతా జ్ఞానము అనేటువంటిది, ఈ గీతాగానాన్ని వినవలసినటువంటి మరి వినేటువంటి ఆ యొక్క పుణ్య రజము చేతనే కదా మళ్ళీ కూడా దీనిపై మనకు ఆసక్తి కలగడం. అందువలన మనం అప్పుడు కూడా ఏదో ఒక రూపంలో, ఏదో ఒక విషయంలో ఉండి ఆ మురళీగానాన్ని విని ఉంటామేమో. సరే, అది కాదు. ఆ మురళీగానము అనేటువంటిది ఆ సమయంలో ఉన్నటువంటి వారు మాత్రమే విన్నారు. అప్పుడైతే మనం దానిని గురించి తెలియలేదు. దానిని వినేటువంటి భాగ్యం మనకు కలిగిందా అంటే కలగలేదు. అంటే మనం అప్పుడు ఉన్నామో లేమో తెలియదు కాబట్టి కలగలేదు అనే చెప్పుకోవాలి. అయితే మాత్రమేమైంది? దానిని మించినటువంటి 2వ గానం అనేటువంటిది మన వంతు వరకు కూడా వచ్చి పడింది కదా. ఎలాగంటే అప్పుడు ఆయన ఆ మురళీగానము, వేణుగానము చేసేటప్పుడు మనం లేకపోయాం. కానీ ఆయన చేత చేయబడినటువంటి గీతాగానము అనేది మన వంతుకు కూడా వచ్చిందిగా. మనం కూడా దానిని అనుసరిస్తున్నాంగా, మనం కూడా దానిని ఆస్వాదిస్తూ ఉన్నాంగా. మన వంతు ప్రయత్నము ఆ గీత ద్వారా చెప్పబడినటువంటి జ్ఞానాన్ని మనం కూడా ఆశ్రయిస్తూ ఉన్నాంగా. కాబట్టి దానిని మించినటువంటి 2వ గానము మన వంతులకు అంటే మన దాకా చేరింది. అదే కదా గీతాగానము అంటే. పాడేటువంటి వారికి పాటకు ఏదైనా భేదం ఉన్నదా? ఆ పాట ఎక్కడి నుండి వచ్చింది? పరమాత్మ నుండే జాలువారింది. అప్పుడు జాలువారినటువంటి పాదాలకు మరి జాలువారు చేసినటువంటి ఆ యొక్క మూర్తిత్వానికి ఏమైనా తేడా ఉన్నదా? లేదు. అందుకే శ్రీకృష్ణునికి గీతకు ఏమాత్రము భేదము అనేటువంటిది లేదు. వారి ఇరువురికి కూడా పరమాత్మ ద్వారా జాలువారినటువంటి గీతకు, ఆ గీతను జాలువారేటట్లు చేసినటువంటి పరమాత్మ యొక్క సంకల్పానికి ఈ యొక్క దీనికి రెంటికి ఏమాత్రము భేదం లేదు. ఎల్లప్పుడూ కూడా పరమాత్మకు గీతకు అవినాభావ సంబంధమే ఉన్నది. ఎలాగా? చంద్రుడు వేరు వెన్నెల వేరు అన్నట్లు ఉండదు కదా. చంద్రుడు ఎప్పుడైతే ఉన్నాడో అప్పుడే వెన్నెల ఉంటుంది. చంద్రుడు లేడో వెన్నెల లేదు. అప్పుడు ఆ రెంటికి కూడా భేదం ఉన్నదా? వెన్నెల ఎవరు? చంద్రుడే. చంద్రుడు నుండే వచ్చినటువంటి చంద్రికలే కదా ఈ యొక్క ప్రకాశాన్ని కలుగజేసేవి. అలాగనే ఈ యొక్క పరమాత్మకు గీతకు అనేటువంటి అవినాభావ సంబంధమే ఉన్నది. అంటే శ్రీకృష్ణుని యొక్క నిశ్వాసమే, శ్రీకృష్ణుని ద్వారా వదలబడినటువంటి శ్వాసయే గీత. బయటకు వచ్చినటువంటి శ్వాసే గీత.
అసలు ఇన్ని మాటలు చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది? భగవంతుని హృదయమే గీత అని నిస్సందేహంగా కూడా చెప్పుకోవచ్చు. అంటే భగవంతుని యొక్క ముఖారవిందంలో నందు పుట్టినటువంటి భగవన్ముఖారవింద సంజనితమైనటువంటి అట్టి గీతా గానము, ఆ గానము శ్రవించేటప్పుడు, ఆ గానము జాలువారేటప్పుడు మరి ఆ స్రవంతి యందు, అదే కనుక ఆ అమృత సేచనమైనటువంటి దాని యందు ఎవరైతే స్నానము చేస్తారో, ఎవరైతే తడిసిపోతారో, ఆ గీతా గానము అనబడేటువంటి స్రవంతి యందు ఎవరు తడిసిపోతారో, ఎవరు జలకమాడుతారో వారి యొక్క పాపపుంజాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. ముక్తి కరతలామలకమవుతుంది. అరిచేతిలో ఉసిరిపండు ఎంత చక్కగా పట్టుకోగలమో అలాగే ముక్తి అనేటువంటిది అంత సులభప్రాయమే అవుతూ ఉన్నది. కాబట్టి భగవంతుని యొక్క ఆ రెండవ గానమైనటువంటి గీతను, అంటే మురళీగానాన్ని ఎటు వినలేకపోయాం. భగవానుని చేత చేయబడినటువంటి ఆ రెండవ గానమైనటువంటి గీతా జ్ఞానాన్ని, ఆ గానమైనటువంటి గీతను వినడం కోసము, అంటే శ్రవణం చేయడానికి నోచుకొనినటువంటి భూతకోటి, అంటే ఈ భూత భవిష్యత్ వర్తమాన కాలికమైనటువంటి గతంలో జరిగిపోయినటువంటిది, ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటిది, రాబోయే కాలములో ఉన్నటువంటి ఈ యొక్క సమయాలలో కూడా జీవరాశుల యొక్క అహో భాగ్యం ఏమని చెప్పవచ్చు? ఎందుకు అంటే వారు ఎప్పుడూ కూడా గీతను ఎల్లవేళలా కూడా జాలువారుతూ, దివి నుండి భువికి జాలువారుతూ ఉన్నటువంటి అమృత ప్రవాహంలాగా ఎల్లప్పుడూ కూడా గీతామాత అనేటువంటిది జాలువారుతూనే ఉన్నది. ఎవరు ఆశ్రయిస్తారో, ఎవరు అనుసరిస్తారో వారిని పట్టి మరీ పారమార్థికమైన చింతన చేయించి పరమార్థ తత్వాన్ని పొందింపజేస్తూ ఉన్నది. కాబట్టి ఇది సర్వజనులకు కూడా ఉపయుక్తమైనటువంటి అద్భుతమైన లీలే కదా. అయితే శ్రీకృష్ణమూర్తి తన యొక్క జీవిత కాలంలో లెక్కలేనటువంటి అద్భుతమైనటువంటి సంఘటనలను చేశాడు అని మనకి భాగవతం వివరిస్తూ ఉన్నది. కాబట్టి ఆశ్చర్యకరాలైనటువంటి లీలలను కూడా చేశాడు. వాటినన్నింటినీ కూడా మనం చూసామా అంటే చూడలేదు. అనుభవించామా? అనుభవించలేదు. ఆ కాలం వారికి మాత్రమే అవి అన్నీ కూడా ఉపయోగపడినవి. ఆయన చేసేటప్పుడు వినడం కానీ మరి చూడడం కానీ, ఆయన సమక్షంలో, ఆయన సన్నిధానంలో, ఆయన సామీప్యంలో, ఆయన చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారికి మాత్రమే అది సాధ్యపడింది. కానీ యశోదా తనయుని వలన, అదే ఆ పరమాత్మ వలన సంభవించినటువంటి ఈ గీతారూప సంఘటన ఒక్కటే మాత్రం వారికి, మనకు కూడా అందరికీ వరుసపెట్టి లాభించింది. ఏ విధంగా అంటే ఆ రోజు మురళీగానం మనం వినలేదు, కానీ గీతాగానం అయితే అప్పటివారు విన్నారు, మనం కూడా వింటూ ఉన్నాం. ఎందుకు అంటే దానిని అనుసరించినటువంటి వాడు మాత్రమే దానిని వినగలిగినటువంటి శ్రవణము, దానిని వినగలిగినటువంటి చెవులు వానికి ఉన్నవి అని చెబుతూ, అందుకే అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మన దాకా కూడా అందరికీ వరుసపెట్టి లబ్ధి చేకూర్చింది. అంటే భగవానుడు చేసినటువంటి ఈ గీతోపదేశ రూపమైనటువంటి మహాలీల, అంటే మురళీగానము కంటే కూడా గొప్పదైనటువంటి ఈ గీత అనేది ఉపదేశించారు కదా. ఈ గీతోపదేశ రూపంలో ఉన్నటువంటిది మహాలీల, గొప్పదైనటువంటి లీల. ఎందుకంటే ఇది ఒక్క కాలానికి కానీ, ఒక్క దేశానికి కానీ, ఒక్క మతానికి కానీ, ఒక్క జాతికి కానీ సంబంధించినటువంటిది కాదు కదా. అంటే అది సార్వజనీన సార్వభౌమ సార్వకాలీన సత్య శివ సుందర భగవంతుని యొక్క వాణి. అంటే సర్వజనులు కూడా దానిని అనుసరించవచ్చు. అది సార్వభౌముల నుండి సర్వసామాన్యుల వరకు కూడా దానిని అనుసరిస్తారు. సర్వకాలాల యందు కూడా దానిని అనుసరించవచ్చు. అది సత్యమైనది, శుభకరమైనది, సుందరమైనది అయిన భగవంతుని యొక్క వాణి, భగవంతుని యొక్క వాక్కు. కాబట్టి శ్రీకృష్ణుని గురించిన ప్రార్థనలో ఈ విధంగా, అంటే ఏ సారథ్యమర్జున స్యాదౌ కుర్వన్ గీతామృతం దదౌ
లోకత్రయోపకారాయ తస్మై కృష్ణాత్మనే నమః. ఏ మహనీయుడైతే పూర్వము అర్జునునకు సారథి అయి వర్తిస్తూ ముల్లోకాలలో ఉన్నటువంటి జనుల యొక్క మరి ఇతన్నైతే నేను సంరక్షిస్తున్నాను, ఎవరిని? అర్జునుణ్ణి. ఆ యొక్క శత్రువుల చేత కాపాడుతూ కూడా అతను శత్రువులకి ఎదురుగా నిలబడగలిగినటువంటి జ్ఞానాన్ని ప్రబోధించి ఇంకా కూడా అలా సారథి అయి వర్తిల్లుతూ కూడా ముల్లోకాలలో స్వర్గ మత్య పాతాళ లోకాలలో ఉన్నటువంటి జనులందరి యొక్క ఉపకారం కోసం వారందరికీ కూడా మరి ఉపకరించాలి అనేటువంటి విషయముతోటే ఈ గీతామృతం అనేటువంటిది ఇచ్చాడేమో. అటువంటి ఇచ్చిన ఆ శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కారం చేస్తూ గీత యొక్క మహిమను గురించి ఇంకా కూడా మనం లోతుగా విచారించి చూసినట్లయితే ఈ యొక్క హిందూ ధర్మ సాహిత్యము అనేటువంటిది అతిగా వ్యాపించి ఉన్నది, అతి వ్యాపకమైనది. ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి, ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, ఎన్నో సిద్ధాంతాలు కూడా ఉన్నాయి. వీటినన్నింటినీ చూచి మనుజుడు నిర్ఘాంతపోయి దేనిని అనుసరించాలి, నేను దేనిని అనుసరించకూడదు, దేనిని పట్టుకోవాలి, దేనిని వదిలివేయాలి అనే దిక్కు తోచకుండా ఈ ప్రశ్నలను వేసుకుంటూ ఉన్నాడు. అంటే ఈ అపార శాస్త్ర పారావారాన్ని మధించి వెలికి తీసినటువంటి సారభూతమైనటువంటి గ్రంథం ఏదైనా ఉన్నదా? సర్వశాస్త్ర సిద్ధాంత సమన్వయ రూపమైనటువంటి గ్రంథం ఏదైనా హిందూ సాహిత్యమునందు లభిస్తుందా? హిందూ ధర్మాలు అన్నింటినీ కాదు సర్వమత సాంప్రదాయ తత్వాలను కూడా పరిపోషించేటువంటిది, వాటికన్నింటికీ కూడా ప్రాతినిధ్యం వహించేటువంటిది అయినా ఏకైక ప్రామాణికమైనటువంటి గ్రంథం ఏదైనా ఉన్నదా అనే వాని యొక్క ఈ ప్రశ్నలు అన్నింటికీ కూడా తగినటువంటి సమాధానం ఉన్నది. అది అటువంటి ప్రామాణిక గ్రంథము ఏమిటి అంటే భగవద్గీతయే. ఆధ్యాత్మ జ్ఞానానికి సమస్త ధర్మాలకు కూడా నిఘంటువు ఏమిటి అంటే భగవద్గీతయే. ఎలాగంటే హిందూ మతమునందలి మాత్రమే కాకుండా సమస్త ఇతర మతాలలోని ప్రధాన సూత్రాలు అన్నీ కూడా, ధర్మాలు అన్నీ కూడా దీని యందు క్రోడీకరింపబడినవి. అంటే వివిధ రకాలైనటువంటి మత సిద్ధాంత రూప శాఖోపశాఖలతో విరాజిల్లుతూ ఉన్నటువంటి ధర్మవృక్షమే కదా గీత. ధర్మాన్ని సర్వధర్మాలను కూడా సమన్వయం చేయగలిగినటువంటి క్షేత్రం ఏదైతే ఉన్నదో అదే గీత. సాంఖ్యయోగము మరి సాంఖ్యులు, యోగులు, న్యాయులు, వైశేషికులు, మీమాంసకులు ఇటువంటి వేదాంతాల యొక్క ఆ మతానుయాయుల యొక్క శాక్తులు, శైవులు, గాణాపత్యులు, వైష్ణవులు మొదలైనటువంటి మతాల యొక్క అసలు 1000 మాటలు ఎందుకు, ప్రపంచమున ఉన్నటువంటి సమస్త సాంప్రదాయాల యొక్క కూడా చక్కటి సమన్వయం చేసేటువంటిది గీతే. అది గీత యందు మాత్రమే కనిపిస్తూ ఉన్నది కనుకనే దీనిని విశ్వమత గ్రంథం అంటే యూనివర్సల్ స్క్రిప్చర్, యూనివర్సల్ గాస్పెల్, బైబిల్ ఆఫ్ హ్యుమానిటీ అని ఏకకంఠంతో సర్వులు కూడా చెప్పి ఉన్నారు. పూర్వంలో వల్లభాచార్యులు వారిని ఒకానొక భక్తుడు ఇలా ప్రశ్నించాడయ్యా, అన్ని శాస్త్రాలలోకి ఏ శాస్త్రం గొప్పదయ్యా అని. వారు వెంటనే ఏమాత్రం కూడా తడుముకోలేదు. ఏ విధంగా సమాధానం ఇచ్చారంటే ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం అని చెప్పారు. అంటే దేవకీ సుతుడైనటువంటి శ్రీకృష్ణమూర్తి గానం చేశాడే, ఆ గానం చేయబడినటువంటి గీతాశాస్త్రం ఒక్కటే అన్నింటికంటే కూడా మిన్నయైనది అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అలాగే ఏ పాట పాడుకోవాలి అని ఒకరు శ్రీ శంకరాచార్యులు వారినైతే అడిగారు. ఆయన ఏమన్నారు అంటే గేయం గీతానామ సహస్రం అని ఆయన తెలియజేశారు. అంటే ఎవరైనా సరే గీతను సహస్రనామాలను కూడా పాడుకుంటూ ఉండాలి అనేటువంటి అర్థాన్ని స్ఫురింపజేస్తూ ఆయన సమాధానం ఇచ్చారు. అత్యంత మేధా సంపన్నులు,
సర్వశాస్త్ర విశారదులు, ఆధ్యాత్మ విద్యా కోవిదులు అయిన వారు ఇరువురు కూడా ఇలాగేలా చెప్పాలి. ఎవరు అంటే ఇక్కడ వల్లభాచార్యులు కానీ శ్రీ శంకరాచార్యులు కానీ వీరు ఈ విధంగా ఎందుకు కేవలం గీతను మాత్రమే గురించే ఎందుకు చెప్పాలి అంటే వారు గీతలో అటువంటి అమోఘమైనటువంటి శక్తి ఉన్నది కాబట్టి దానిని వారు అనుసరించి అధ్యయనం చేశారు కాబట్టే అటువంటి విషయాన్ని సర్వశాస్త్రమయ్యి గీత అంటే గీత అనేటువంటిది సర్వశాస్త్రాలతో కూడా నిండిపోయి ఉన్నది అని స్కాంద పురాణం కూడా తెలియజేసి ఉన్నది కదా అని చెబుతూ అంటే గీతా సుగీత కర్తవ్య కిమన్యై శాస్త్ర విస్తరై గీతను లెస్సగా గానం చేయాల్సింది. ఇతరములైనటువంటివి ఇతర ఎక్కువ శాస్త్రాలతో ఏమైనా ప్రయోజనం అని ఉన్నదా అని మహాభారతం కూడా గీతను గురించే వేణోళ్ళ పొగిడింది, శ్లాఘించింది. ఆనాడు ద్వాపర యుగం యొక్క చివరి భాగంలో ఆ యుగాంతం జరిగేటప్పుడు రణరంగమునందు అంటే ఆ యుద్ధ భూమి యందు భగవానుని చేత ఉపదేశింపబడి ఇప్పటికీ కూడా 5000 సంవత్సరాలు దాటిపోయింది. గీత అనేటువంటిది చెక్కు చెదరకుండా ఉన్నది. అది ఎలా అంటే నదీ ప్రవాహంలాగానే ఎల్లప్పుడూ కూడా అంటే శాశ్వతమైనటువంటి నూతనంగానే అది ప్రకాశిస్తూ ఉన్నది, కనబడుతూ ఉన్నది. ఎందుకు అంటే గీతలో ఉన్నటువంటి గంభీరమైనటువంటి భావాలను సర్వమత సమన్వయంతో చేసేటువంటి ధోరణిని మరి అగాధమైనటువంటి లోతైన జ్ఞానాన్ని అంతులేనటువంటి అర్థ సంపదను కూడా అర్థ పరంపరను కూడా పరికించేటప్పుడు ఇది వాస్తవానికి మానవ నిర్మితము అయినదైతే కాదు. స్వయంగా ఆ విధంగా తోచకుండా వాని యొక్క విచారానికి అందకుండా అయితే ఉండదు. అంటే సృష్టి ప్రారంభం నుండి కూడా ఈ రోజు వరకు కూడా ఇటువంటి లోకోత్తరమైనటువంటి సర్వ ఉపయోగాలు ఉన్నటువంటి గ్రంథము వెలువడలేదు అనడం అనేటువంటిది ఏమాత్రము కూడా బడాయి, అతిశయోక్తి అనేటువంటిది కానే కాదు. కాబట్టి ఏ మహనీయుడు జన్మించినప్పటికీ కూడా ముందు గీతకే జోహారులు అర్పించారు. దానికి వారి యొక్క భావానికి అనుగుణమైనటువంటి వ్యాఖ్యను కూడా ఒక్కొక్క దానిని భాష్యకారులు వ్రాసి ఆ గీతను సేవించేటువంటి సేవయందు ఒకంత పాలు పంచుకొని నేను ధన్యుణ్ణి అయ్యాను అంటే ధన్యోస్మి అనుకున్నారు. ఈ విధంగా అంటే భారతదేశ ధార్మిక జీవనంపై గీత యొక్క ప్రభావం ఎటువంటిదో ఈ విషయంలో మనకు స్పష్టంగా రుజువు చేస్తూ ఉన్నది కదా అని చెబుతూ అంటే మరి ప్రపంచంలో ఎన్నో గీతలున్నాయి. ఆ గీతలేంటి? అష్టావక్ర గీతని, అవధూత గీతని, రూభి గీతని, బ్రహ్మగీతని, వశిష్ఠ గీతని, గణేశ గీతని, హనుమద్గీతని, ఇంకా పరాశర గీతని, హరిత గీతని, శివగీతని, హంసగీతని, భిక్షుగీతని, కపిల గీతని, దేవీ గీతని మొదలైనటువంటివి లెక్కకు రానటువంటి గీతలు విశ్వసాహిత్యంలో వెలయుచూ ఉన్నవి కనబడుతూ ఉన్నప్పటికీ కూడా భగవద్గీత ఒక్కదానికి మాత్రమే గీత అనేటువంటి పేరు చక్కగా దృఢపడిపోయింది. ఆ గీత యొక్క సులభమైనటువంటి శైలి కానీ, ఆ విషయం యొక్క గాంభీర్యం కానీ, ఆ సమన్వయమైనటువంటి దృష్టి కానీ, సర్వులకు కూడా ఆచరించడానికి యోగ్యమైనటువంటి అనుష్ఠాన పద్ధతులు కానీ మొదలైనవన్నీ కూడా దాని యొక్క వ్యాపకత్వానికి, దాని యొక్క సర్వజన సమాధరణత్వానికి కూడా కారణభూతాలే అయినవి. అయితే భగవద్గీత అనేటువంటి నామధేయమునందే ఒక విధమైనటువంటి విశాల భావం కనబడుతూ ఉన్నది కదా. ఎలాగంటే కృష్ణుడు బోధించింది కృష్ణగీత అని చెప్పాల్సి ఉంటే భగవద్గీతని చాలామణి ఎందుకయింది అంటే దాని యొక్క జాతి, మత, వ్యక్తి అనేటువంటి దానికి అతీతమైనటువంటి స్థాయినే సూచిస్తూ ఉన్నది. అందుకనే మార్క్స్ ముల్లర్ అని,
కార్లైల్ అని, ఎమర్సన్ అని, ఎడ్విన్ అని, ఆర్నాల్డ్ అని, అనిబిసెంట్ అని మొదలైనటువంటి విదేశీయులు అనేకులు ఈ గీతా ప్రాభవమునకి ఆశ్చర్యాన్ని పొంది దాని యొక్క విషయ గాంభీర్యము చేత ఆకర్షితులయ్యారు. గీతోపదిష్ట బోధల చేత వారి వారి జీవితాలను కూడా సంస్కరించుకున్నారు. గీతను లెస్సగా ప్రచారం చేశారు. అందులో ఎడ్విన్ ఆర్నాల్డ్ అనేటువంటి మహనీయుడైతే దీనిని దివ్య గీతము అనే పేరుతోటి గీత 18 అధ్యాయాలను కూడా ఆంగ్ల భాష యందు పద్య రూపంలో రాసుకున్నాడు. అంటే ఆంగ్ల భాషలో అది చాలా విఖ్యాతమైనటువంటి గ్రంథమైంది. అంతేకాదు, గీత యొక్క ఔన్నత్యాన్ని గురించి అతడు పలికినటువంటి ఈ పలుకులు అంటే గీత ఎడల జనుల యొక్క శ్రద్ధకు భక్తులకు కూడా ఇనుమడింపజేస్తూ ఉన్నవి. అంటే భారతదేశం యొక్క సర్వప్రియ కావ్యాలతో నిండిపోయినటువంటి దార్శనికమైనటువంటి గ్రంథములు ఏవైనా సరే ఉన్నవా అంటే వాటన్నింటి యందు కూడా గీత మాత్రమే మరి గొప్పది అని చెప్పబడింది. అయితే కోట్ల కొలది జనులు కూడా గీతా జ్ఞాన రసామృతాన్ని పానం చేస్తారు. తమ తమ యొక్క జీవితాలను శాంతితో నింపివేసుకుంటూ ఉన్నారు అని తెలియజేస్తూ ఓం మంగళం పావన గీతామాత జయ మంగళం భక్తజనావని బంధు విమోచని భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.